హృదయాల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నాయకురాలు మన మంత్రివర్యులు సీతక్క గారి గురించిన ఒక స్పెషల్ ఏవీ ఇప్పుడు చూసేద్దాము. లెట్స్ హావ్ ద ఏవీ ప్లీజ్. The lady power, the lady tiger, సీతక్క గారి గురించి ఏవీ ఆన్ ద స్క్రీన్. రణవి తల్లి వేగు చుక్కవో ఆయుధాల జమ్మి చెట్టువో Yes, inviting our dynamic leader, Minister సీతక్క గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తూ ఉన్నాము. మన ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి ఇదే మా సాదర స్వాగతం. కరోనా కాలంలో అయినా సరే, వరద బాధితుల దగ్గరికి వెళ్లి అండగా నిలబడటం అయినా సరే, ఎలాంటి విషయాన్నైనా సూటిగా ప్రశ్నించేటువంటి ముక్కు సూటి మనస్తత్వం మా సీతక్క గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఎస్, అక్క అని ప్రేమతో వెళ్తే ఏ సమస్య తీసుకుని వచ్చినా సమస్య పిండం పెట్టే వరకు ఊరుకునే రకం కాదు మా సీతక్క. ఆల్వేస్ డైనమిక్, ఆల్వేస్ గివింగ్, ఆల్వేస్ లవింగ్, our very own. Can we have a big round of applause for our favorite leader, సీతక్క గారు? మట్టి వాసనలు గుబాళిస్తాయి. జై సీతక్క, జై సీతక్క, జై సీతక్క, జై సీతక్క, జై సీతక్క, జై సీతక్క. గత 3 రోజులుగా తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆత్మీయత, ప్రేమ, అనుబంధాన్ని కలగలిపి నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా కన్వెన్షన్ కు విచ్చేసినటువంటి ప్రవాస భారతీయులు, తెలంగాణ తెలుగు బిడ్డలందరికీ వందనం, శుభాభివందనం. మరి ఫౌండర్ గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారు, నేటి అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ జైపాల్ రెడ్డి గారు, విజయపాల్ రెడ్డి గారు, మరియు ప్రజెంట్ కన్వీనర్ నవీన్ గారు, కన్వెన్షన్ కన్వీనర్ ప్రవీణ్ చింత గారు, ఇతర సోదరులు సోదరిమణులు, మరి 3 days యాంకర్ గా వ్యవహరించి నా గురించి 4 మంచి మాటలు వివరించిన మా సోదరిమణి సుమక్క గారికి, వారి బృందానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులకు, మరి అందరికీ, తెలంగాణ తెలుగు బిడ్డలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మా సోదరుడు రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ మరి శుభాకాంక్షలు తెలియచేయమని నా ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు గ్రౌండ్లోకి అంటే హాల్లోకి వస్తుంటే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, మన దేవతలు అవన్నీ అక్కడ చూసినప్పుడు నేను అమెరికాలో లేను, మన తెలంగాణ గడ్డ మీదనే ఉన్నానటువంటి భావన అద్భుతంగా కనిపించింది. అది అడుగడుగున ఇక్కడ జరిగినటువంటి డాన్స్ల రూపంలో గాని, పాటల రూపంలో గాని మరి చూపించడంలో చాలా అద్భుతంగా అనిపించింది. కాబట్టి నేను చాలా అంటే మన రూట్స్ తెలంగాణ తెలుగు గడ్డ మీద నుంచి ఉన్న మీ విజన్ అంతా ఈ గ్లోబల్ విజన్ రీచ్ కావడం కోసం, మీ కలల్ని సాధించుకోవడం కోసం ఎన్నో మెట్లెక్కి కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చి ఉన్నప్పటికీ మరి ఈ కల్చరు, ఇక్కడ జీవన విధానానికి అలవాటు పడిపోయి మనకు జన్మనిచ్చిన గడ్డను మర్చిపోకుండా, మన రూట్స్ ను మర్చిపోకుండా ఎంతో అద్భుతంగా కొనసాగిస్తూ తెలంగాణ గడ్డను, తెలుగుదనాన్ని, తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని అద్భుతంగా కాపాడుతున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నుంచి మేము కోరేది, మరి మీరు ఇంత దూరంలో ఉన్న మనకు అక్కడ కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలకు జస్ట్ అంటే డబ్బులు పంపిస్తే సరిపోదు. ప్రేమ, అఫెక్షన్, లవ్
ఇది ఖచ్చితంగా కుటుంబ అనుబంధాన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కనిపెంచిన తల్లిదండ్రులను, తాత ముత్తాతలను, మన చిన్ననాటి జ్ఞాపకాలను అవన్నింటినీ కూడా కొనసాగిస్తూ మరి ఆ గడ్డ మీద కూడా వస్తూ పోతూ ఉండాలని కోరుకుంటా ఉన్నాను. గాంధీ గారు అంటారు ఒకానొక సందర్భంలో, అనేక సంస్కృతులు రావడానికి నా ఇంటి తలుపులు తెరిచే ఉన్నప్పటికీ ఆ గాలికి నేను మాత్రం ఎగరగొట్టుకపోను, నేను మాత్రం అంటే డైవర్ట్ గాను అని. అంటే ఎన్ని సంస్కృతులు, ఎన్ని సమ్మేళనాలు, ఎంత వేరు ప్రాంతాలలో నివసిస్తున్నప్పటికీ మన రూట్స్ ఏవైతున్నాయో ఆ రూట్స్ ను మాత్రం అవి కాపాడుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అభివృద్ధి చెందిన డెవలప్డ్ కంట్రీస్ లో జీవిస్తా ఉన్నారు. మన దేశం డెవలపింగ్ కంట్రీస్ లో ఉంది, అంటే అభివృద్ధి చెందే దశలో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఎన్నో ఇన్నోవేషన్స్, ఎన్నో కొత్త అంశాలు మీరు అబ్జర్వ్ చేసినాయి, మీరు నేర్చుకున్నాయి, మీరు ఇక్కడ చూస్తున్నాయి అన్ని కూడా మన దేశంలోకి, మన రాష్ట్రాల్లోకి తీసుకురావడం కోసం అక్కడటువంటి ఒక ఊరును దత్తత తీసుకోవచ్చు, లేదా ఒక మహిళా సంఘాలను డెవలప్ చేయడం కోసం మీరు సపోర్ట్ చేయొచ్చు, ఒక విద్యార్థికి మెంటర్ గా ఉండొచ్చు, ఒక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రొటెక్ట్ చేయడం కోసం మరి మీ యొక్క సపోర్టు అందించవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు అమెరికాలో మీ అడ్రస్ ఉన్నప్పటికీ మీ హార్ట్ బీట్ మాత్రం తెలంగాణ, తెలుగుదనం, తెలుగు భాష, తెలుగు భావోద్వేగం ఖచ్చితంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ మనం ఉన్నప్పటికీ మన పుట్టిన గడ్డను మర్చిపోవద్దు. మనం అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి మనకిక్కడ మన కళల్ని, కష్టాల్ని నెరవేర్చే ఈ అమెరికా గడ్డను కూడా మర్చిపోకుండా రెండు ప్రాంతాలను సమ్మేళనం చేస్తూ మరి మీ జీవన విధానం, మీ జీవన శైలి ముందుకెళ్తూ తెలంగాణ తెలుగు ఆత్మ గౌరవాన్ని మీ ద్వారా నిరూపిస్తూ మంచితనం, గొప్పతనం, మనలో ఉన్నటువంటి మన ప్రాంతానికి ఉన్నటువంటి తెగువను మరి కాపాడాలని కోరుకుంటూ, నాకు ఇక్కడికి రావడంలో వాస్తవానికి మాకు ములుగు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, నాకు ఇక్కడ రాగానే మా సమ్మక్క సారలమ్మను ఇక్కడ ప్రతిష్ఠింపజేసిన మా మల్లారెడ్డి అన్న గారికి, వారి ఈ మన టీటీఏ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. మా అడవిలో ఉండేటువంటి దేవతలను ఇక్కడ తీసుకొచ్చి, నా జీవితం కూడా అడవి నుంచి అసెంబ్లీ, అడవి నుంచి అమెరికా దాకా నడిచింది. కాబట్టి మరి ఇక్కడ రాగానే నేను కూడా అన్ని తెలంగాణ దేవుళ్ళు, తెలంగాణ కల్చర్ తో పాటు మా వన దేవతలను కూడా ఇక్కడ మరి ప్రతిష్ఠింప చేసినందుకు సంతోషం. మీకు తెలంగాణలో మీ కుటుంబాలు కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, ఎలాంటి సమస్యలున్నా మీ ఆడబిడ్డ సీతక్క ఉంది, మీ ప్రభుత్వం ఉంది అని గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీకు అందరికీ అండగా ఉంటాం. మన యొక్క భాష, సంస్కృతి, ఆటలు, పాటలు మర్చిపోకుండా మరి తిరిగి ఇవ్వడం, పే టు బ్యాక్ సొసైటీ అనేది ఉందో దాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు.